సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరాను. ఇక్కడ పైన శత్రువును కొట్టేటప్పుడు దేవుని ఆత్మ దిగొచ్చింది అతని మీదకి. కింద చూడండి, ఎక్కడ గాజాకి వెళ్ళి వేసిన ఒకరిని చూసి ఆ ఇంట్లో చేరేసాడట. ఏమండి ఏమండి నా వైపు చూడండి. అందరికీ కనబడేటప్పుడు బలంగా కనపడుతున్న వ్యక్తి రహస్య జీవితంలో పడిపోతున్నాడు. కింద మాటను చూడండి, 4వ వచనం. అతడు పిమ్మట సోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా, ఎవరయ్యా నువ్వో? ఏమండి నువ్వు ఎవరివే? నువ్వు ఎవరివే? దేవుని ఆత్మ నీ మీద నివసిస్తున్న వ్యక్తివే. చెప్పండి ఒకసారి గట్టిగా, ఓ గట్టి చెప్పండి, మళ్ళీ చెప్పండి. నువ్వు ఎవరివే? నువ్వు ఎవరివే? సర్వశక్తి కలిగిన దేవుని యొక్క ఆత్మ నడిపింపు కలిగిన వ్యక్తివే. హల్లెలూయా. దేవుని ఆత్మ నీ మీద నిలిచి ఉంది, దేవుని శక్తి నీ మీద నిలిచి ఉంది, దేవుని యొక్క మందసం యొక్క అభిషేకం నీ తల మీద ఉంది. శత్రువుని ఎదిరించగలవు, శత్రువుని కొట్టగలవు, తుంటులు విరగొట్టగలవు. ఎన్ని సంఖ్యలు బంధించిన సంఖ్యలు తెంచివేసి శత్రువుల్ని చంపగలవు. కానీ పరిశుద్ధాత్మ సహాయం ఇంతవరకే అనుకుంటున్నాడు. రహస్య జీవితానికి కూడా పరిశుద్ధాత్ముడు అవసరమే. కొట్టండి చప్పట్లు దేవునికి. హల్లెలూయా. మన రహస్య జీవితానికి కూడా పరిశుద్ధాత్ముడు అవసరమే. పరిశుద్ధతనే కావాలి అంటే పరిశుద్ధాత్ముడు కావాలి. చూపులో, మాటలో, తలంపులో, అన్ని విషయాల్లో వీటిని మనం పరిశుద్ధతలోకి నడిపించాలి అని అంటే కేవలం మనకు పరిశుద్ధాత్ముడు కావాలి. పాపాన్ని జయించాలంటే పరిశుద్ధాత్ముడు మనకు అవసరం అండి. నిజమండి. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో లేకపోతే ఆ వ్యక్తి బలహీనుడు, అతడు చేతగనివాడు. పరిశుద్ధాత్మ సహాయం లేని వ్యక్తులు బలహీనులు. ఈరోజు తండ్రి కాలంలో తండ్రి పనిచేశాడు, యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు వారు పనిచేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క కాలం. ఈ పరిశుద్ధాత్ముని కాలంలో నీకు ఏది చేయాలన్నా పరిశుద్ధాత్ముడే చేయాలి. నీ వ్యక్తిగతం, నీ